తిరిగి జన్మించినటువంటి మేము పరిశుద్ధులు దేవుని కుమార్తెగా మీరు అంగీకరించినారు. ప్రభావ మీరు ఎలాగ జీవించాలో ఇప్పుడు దాసుడు శత్రువులలో దావీదు కూడా మరి చిక్కుని పశ్చాత్తాపం ద్వారా తిరిగి మరలా కనబడుతూ వచ్చినారు. అలాగే మరొకసారి పాస్ అయితే వస్తున్నాను. నా మాటలు కాదు కానీ మీ యొక్క ప్రశస్తమైన రక్తం తీసుకొస్తూ ఆత్మప్రాణ దేహంలో కలిగి శుద్ధీకరించాను. కొన్ని మాటలు మేము పంచుకోవడానికి పరిశుద్ధాత్మదేవాన్ని సహాయము నీ సన్నిధానం మాతో కూడా వచ్చింది. మీ నామాన్ని మహిళించుకున్నాం. యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుతున్నా తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 4 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా చాలా వచనాలు ఉన్నాయి. అయితే కొన్ని వచనాలు మనం చూస్తాం. ఏంటి ఆ వచనాలు అంటే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇక్కడ ఇలా ముగ్గురు మనకు తెలిసి అదంతా కూడా మరి 11వ వచనంలో చూస్తే నమస్కరించి వాడు మనసు నగరి బృందంలో వేయబడను రాజా తాము 11వ వచనం చదువుతున్నాను. శత్రుఘ్న ప్రవేశ అభిజ్ఞాను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజ కార్యములు విచారించి నియమించింది. ఆ మనుషులు తమ రాజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు. నిమిత్తేదుగా మరి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టాడు. దాన్ని పూజించాలని కోరాడు, దానికి మొక్కమని కోరాడు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము మొక్కము అని చెప్పి నమస్కరించట్లేదని ఆయన తెలియజేశారు. 13వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడే శత్రుఘ్నులను మేషకులను అభిజ్ఞలను పట్టుకొని రెండని ఆజ్ఞ. ఇక వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకుని వచ్చారు. చెప్పారు, అయ్యా వాళ్ళు మీ ఆజ్ఞకు లోపట్టలేదు, వీళ్ళు మిమ్మల్ని లక్ష్య పెట్టలేదు, తర్వాత దేవతలను పూజించట్లేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అని చెప్పగానే ఈయనేమయ్యాడు, సమాచారం ఈయనేమయ్యాడు, అత్యాగ్రహం కలిగిన వాడు రౌద్రుడైపోయాడంట. ఆయన వాళ్ళ మీద అంటే నా మాట వీళ్ళు వినలేదు, నేను చేసిన ఆజ్ఞని మీరారని చెప్పి అత్యాగ్రహం రౌద్రం గలవాడైపోయాడంట. అయిపోయి వాళ్ళ ముగ్గురిని తీసుకురాడని ఆజ్ఞించాడంట. ఆజ్ఞ ఇక వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధి తీసుకుని వచ్చారు. అంతటా నెబుకద్నెజరు వాడుతూ ఇట్లను శత్రుఘ్న విషయంలో మీరు నా దేవతను పూజించట్లేదని, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని నాకు వినబడినది, అది నిజమా అన్నారు. అయిన తర్వాత నమస్కరించి ఇక్కడ 15 చివరి భాగంలో చదువుతాను, ముందుకు వెళ్తున్నాను. ప్రతిమకు నమస్కరించే సిద్ధంగా ఉండేలా సరే, మీరు నమస్కరింపనే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఎంత ఎవరున్నారు? నేను ఏగా ఆ అగ్నిగుండంలోంచి తీయగలిగిన వాడు ఎవరు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వార్త చెప్పాడు. మరి శత్రుఘ్నులను మేషకులను అభినందించు రాజుతో ఇలాగ చెప్పారు. వారు ముగ్గురు ఏం చెప్పారు? నెబుకద్నెజరు, నిన్ను గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదయా.
అసలు చింత కూడా లేదు మాకు. నువ్వు వాటినే కాదు, నువ్వు ఏదైనా చేయి, అసలు నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత కానీ ఆ చింత కానీ మాకు లేదు అంటారు. అంటే దేవుడు సార్వభౌముడని, దేవుడు సర్వశక్తిమైనటువంటి దేవుడని, దేవుడు సజీవుడని వారు గుర్తెరుగుతూ వచ్చారు. కాబట్టి మాకు చింత కూడా లేదు అని రాజుకి సమాధానం చెప్తున్నారు వాళ్ళు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చక్కగా చెప్తున్నారు. మేము సేవించినటువంటి దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించును అని చెప్తున్నారు వాళ్ళు. అంటే విశ్వాసం చూడండి ఎంత. ప్రతి వ్యక్తికి కూడా తిరిగి జన్మించేటువంటి మనందరం కూడా ఏముండాలి? లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఇరుగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవి సాధారణుడు వాడు జల్లిస్తున్నాడు. ఇలాగా విశ్వాసులు సైతము మోసపరచబడే దినాల్లో ఇందాక అన్నగారు చెప్పినట్లుగా అలా ఉన్నాయి దినాలు వల్ల. అందుకని మనం ధైర్యంగా ఉండాలి. మన గురి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉండాలి. ఆయన రక్షించడానికి, మనల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు అని వారు గుర్తిరిగారు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును అన్నారు. సరే, 18వ వచనం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను నేను పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకోమంటున్నారు. మళ్ళీ ఒకవేళ రక్షించకపోయినా సరే నువ్వు నిలబెట్టించినటువంటి ఈ యొక్క దేవతలకు మేము పూజింపము, నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపము. ఒకసారి వెలిగించబడిన తర్వాత లోకములోంచి నీవు నేను యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానము ద్వారా ఆయన నీనా కొరకు చనిపోయి, నీనా కొరకు సమాధి చేయబడి, నీనా కొరకు లేపబడి, నీనా కొరకు కాల్చిన రక్తం, పరమాత్మ రక్తం, పరిశుద్ధమైన రక్తం, పుణ్య రక్తం, పావన రక్తం చేత నిన్ను నన్ను విమోచించాడు. అందుకని అంత ధైర్యంగా వారు చెప్తున్నారు. మేము విడిపింపకపోయినా కూడా మేము నమస్కరింపమని తెలుసుకున్నాము. అందుకు నిబద్ధతలు 19వ వచనం చదువుతున్నాను. అత్యాగ్రహం నొందినన్న. మళ్ళీ ఇక్కడ అత్యాగ్రహంగా వాడిపోతున్నాడు. శత్రుఘ్న వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా ఏదెప్పుడు వేడిగా చేయమని ఆజ్ఞించేశాడు. ఆ గుండం మండుతుంది, దానికి ఏడింతలుగా రాయాల్సింది అని చెప్తున్నాడు. ఆయన రౌద్రుడైపోతున్నాడు. కోపం వచ్చేస్తుంది. నా మాటకి, నా ఆజ్ఞకి లోపడకుండా వీరు ముగ్గురు కూడా ఈ ప్రతిమకి మొక్కలని ధైర్యంగా ఉన్నారు. ఇంకా ఏడింతలుగా గుండాన్ని వేడి చేయమని రాజా మరి ఆజ్ఞించనని చెప్పి రాయబడుతూ వచ్చింది. 20వ వచనం. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులు కొందరిని పిలువనిపించి శత్రుకు వేషలను బంధించి వేడిని కలిగి వండుచున్న ఆ గుండములు వేయని ఆజ్ఞగా 21వ వచనంలో ఆజ్ఞించేశాడు. తీసుకురండి వారిని. తీసుకుని వచ్చి ఆ అగ్నిగుణంలో వేడిని ఆజ్ఞగా. మరి ఆజ్ఞ పాటించాలి కాబట్టి వారు వెళ్ళారు. వారు వారి అంగీలను, నిరుడు అంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటను ముగ్గురిని వేడిని కలిగి వండుతున్న గుండమును పడవేశారు. చూసారండి, ఏమి తీరా ఎవరో తీసుకొచ్చారు. ఉన్న పడంగానే వారిని ఏం చేశారు? దానిలో గుణములు రోసి వేసినారు. ఆ గుణమును పడవేసినారు. 22. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడుమ గలమైనందున చంద్రద్వేషాలను విసిరేసి. తర్వాత 23. ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిని కలిగి మండుచున్న ఆ గుండములో పడగా. 24. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిందో కదా అని తన మంత్రులని అడిగాను. వారు రాజా సత్యమే రాజుతో ప్రత్యుత్తరించారు. అందుకు రాజు
నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించ చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4 రూపము దేవదూతల రూపము బోధిలైన వారిని ప్రత్యేకించాడు. ఏంటి, మనం ముగ్గురు వేసాం, వీళ్ళు ముగ్గురే కదా మనం వేసాము. ఏంటి 4వ వ్యక్తి కనబడుతున్నాడు వాళ్ళతో? నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను, నేను చూస్తున్నాను, వాళ్ళు ముగ్గురు కాదు నలుగురు ఉన్నారని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు ఆయన. నలుగురిని చూస్తున్నాను, వారు ఏ హాని కూడా కలగట్లేదంట. 4వ రూపం ఎలా ఉందంటే దేవదూతల రూపంలో బోధిన వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అందులో నిబద్ధత 26 వేడి గల అగ్ని దగ్గరకు వచ్చి అందరికి చెప్పిన వాళ్ళారా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు వాళ్ళని. పిలిచి అప్పుడు మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నెలకి 2 పిలవగా చంద్రక అగ్నిగుండంలో బయటికి వచ్చారంట. ఎంత అద్భుతమైన ఇది! దేవుడు వాళ్ళతో ఉన్నాడు, అందుకని వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగారు ఆ మాట. నువ్వేమన్నా చేయి, నువ్వు చేసిన ఈ బంగారు ప్రతిమకు మేము మొక్కం. విశ్వాసం ఉండాల. కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, బాధల్లో, అన్నింటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఏం చెప్పాడు అక్కడ? మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువారు స్పష్టంగా ఈ మాటలో చెప్పినాడు. చదవండి. వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుకున్నా వాటన్నిటినీ గైకొనవలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వారితో ఎవరున్నారు? 4వ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈయన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, యుగయుగములు కూడా నీతో నాతో కూడా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఎటువంటి పరిస్థితులు వచ్చినా మరలా మనం తిరిగి లోకంలోకి వెళ్ళకూడదు. ప్రభు నీతో నాతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు గొప్పవాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఏ పరిస్థితులు వచ్చినా పరలోకం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి అవిధేయం కలిగి ఉండకూడదు. మనం ప్రభు మీద ఆధారపడాలా. ఏ మనుషుల మీద మనం ఆధారపడకూడదు. ఏ మనుషునికి మనక బలహీనతలు చెప్పుకోకూడదు. వాళ్ళు చెప్పారా? చెప్పరా? రాజుకు భయపడాలా. నువ్వేదన్నా చేయి, మేము రాజా, మేము భయపడము. నువ్వు సృష్టించినటువంటి ప్రతిమకి మేము మొక్కము. మా దేవుడు సజీవుడైనటువంటి వాడు, మా దేవుడు మాతో ఉన్నాడని నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు, విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. ఈ దేవుడు సదాకాలము మనతో ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. తిరిగి జన్మించేటువంటి మనం సాధారణ ఊరిలో చిక్కకుండా ధైర్యమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. భూ సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. మనం పరసంబంధులము. పరసంబంధం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి జన్మించిన వారు. ఒకప్పుడు భూసంబంధులమే, భూసంబంధమైన వారమే, భూసంబంధం పుట్టాం, పెరిగాం. భూసంబంధమైనటువంటి జ్ఞానం, అవివేక, బుద్ధిహీనతల, పాపం అన్నింటిలో చచ్చిన వారమే ఉండగా ఆయన కృపచేత నిన్ను నన్ను ఏం చేశాడు? మరలా బ్రతికింపజేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన శక్తి మీద ఆధారపడాలా, ఆయన సామర్థ్యం మీద ఆధారపడాలా, ఆయన జ్ఞానం మీద ఆధారపడాలా, ఆయన కృప మీద ఆధారపడాలా. నీవే నా దేవుడు, నువ్వు తప్ప వేరే దేవుడు లేడు. అందుకని ఎలాంటి పరిస్థితులు వచ్చినా వారి వరే మనమందరం కూడా దేనికి భూమి మీద మొక్కకూడదు, ఎవరికి కూడా సాగిలపడకూడదు. మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడు అన్నాడు. అందుకని భూమి మీద మనం ఎవరికి కూడా సాగిలపడకూడదు. మనం ఒక్క దేవుడికే మనం మొక్కాలి. పరమాత్ముడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ నా రక్షకుడు ఆయన. నీ నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ నా నిమిత్తం చనిపోయిన వాడు, నీ నా కొరకు సమాచారం తిరిగి లేచిన వాడు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము శక్తినిచ్చిన వాడు, బలమునిచ్చిన వాడు, జ్ఞానమునిచ్చిన వాడు. పరలోకపు జ్ఞానముని కావాలని కోరుకోవాలా. భూ సంబంధమైన జ్ఞానంతో దేవుడు దగ్గర పనికిరాదు. ఆ జ్ఞానం పనికిరాదు. ఇందాక అన్న కూడా 28, 26 చెప్పినట్లుగా సామెతల్లో
ఆ జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. లేదా 8:17 ప్రకారంగా కూడా శరీరాన్ని ఉపయోగించకూడదు. దైవికటువంటి జ్ఞానం కలిగి ఉండాలా, దేవుడి మీద ఆధారపడి ఉండాలా. సజీవుడైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదైన వాడు, నేను ఆయన కుమారుడిని, నేను ఆయన కుమార్తెను కాబట్టి నిశ్చత్వం వరకు కూడా నన్ను నడిపించేవాడు నా ప్రభు, నా రక్షకుడు అని ధైర్యంగా మనం సాగిపోవాలి. ప్రతి పరిస్థితుల్లో ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. అదృష్టటువంటి దేవుడు, కృపగైనటువంటి దేవుడు, కనికరమైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకనే ఇశ్రాయేలు దేవుడు నేను కునుకును నిద్రపోను, ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, సజీవుడైనటువంటి దేవుడు. అందుకనే ఈ దేవుడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీ కూడా ఉన్నాను, మీతో కూడా ఉన్నానని చెప్పాడు. నీతోనూ నాతోనూ ఆయన ఉన్నాడు, ఉన్న దేవుడు. అందుకని హెబ్రీలు గంధకర్త కూడా 13వ అధ్యాయము 8వ వచనం ఒక మాట ఉన్నది. హెబ్రీలు గంధకర్త అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఈ 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి మార్పు లేనే లేదు. ఆనాడు ప్రేమ, మొదటి ఆదామును ప్రేమించేటువంటి ప్రేమ, ఆ ఆది మానవుడు కోల్పోయినటువంటి ప్రేమ, ఆ ప్రేమని తిరిగి నీకు నాకు అనుగ్రహించడానికి మరలా ఈ లోకానికి వచ్చాడు. అదే ప్రేమ ఆయనలో. మానవుడు ప్రేమ కాదు, మనుషులు ప్రేమ కాదు. మనుషులు ప్రేమ కొంచెం ఉండదు. ఈ నోడుతోనే పొగుడుతారు, ఈ నోడుతోనే పక్కెళ్ళి దూషిస్తారు. దేవుడు అలా కాదు. ఆయన దయగలిగినటువంటి వాడు. ఆయన నోటి నుంచి దయగల మాటలే వస్తాయి. అది దేవుని యొక్క ప్రేమ. దేవుడు పరిశుద్ధుడు, తన బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. అది దేవుని ప్రేమ. ఈ దేవుడు సదాకాలము నీకు నాకు కూడా తోడై ఉండడం నమ్ముదాం. ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువా ఈ యుగ సమాప్తి వరకు కూడా నువ్వు మాతో కూడా ఉన్నావని, ఇటువంటి దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పినాడు. దేవుని నామానికి మహిమ కలుగుతాను. మరి పాడబడుకుంటాం. పాడబడుకునే సందర్భంలో అది కానుకలు సమర్పించారు. Praise the Lord. Hallelujah. దేవుని ఆహారాన్ని ఇచ్చి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రయాణిస్తారు. మనం కూడా గురించుకుంటూ దైవ కార్యానికి సమయం దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కానక్క వారి సహోదరులకు వందనాలు. మా కార్యాలను దేవుని స్తోత్రం. మీ అందరూ కూడా పాట పాడుకుందాం. ఈ యొక్క అర్పణను ఇదే కోరుకుందాం. దైవ సన్నిధిలో కలిగిన దాన్ని బట్టి దేవుని ప్రేమలో
నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా శత్రు సమూహము నన్ను చుట్టినా, సాతానుడు సంహరింపజూపినా. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూసినా. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. ఉండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజవేయక, పశ్చాత్తాపము పడి అడుగగా. పడిపోయిన వేయక పశ్చాత్తాపము పడి అడుగుము. నిన్ను క్షమించును ప్రభువే, ఎవరికి భయపడను. నిన్ను క్షమించును నీ ప్రభువే, ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా ఎవరికి భయపడను. నాకుండగా నేను ఎవరికి భయపడను. నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. కూర్చోండి.